మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో ఆయనపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదైంది. నిన్న సంగారెడ్డి మున్సిపాలిటీ 34వ వార్డులో పోలీసులతో జరిగిన గొడవ ఇష్యూలో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటనపై మరోసారి స్పందించారు జగ్గారెడ్డి. అధికారుల మీద దాడి చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీ సోషల్ మీడియా పదే ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. అపోజిషన్ అభ్యర్థికి మద్దతుగా సీఐ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అవమానించాడని సమాచారం రావడంతో తాను ఆ బూత్ దగ్గరికి వెళ్లినట్లుగా జగ్గారెడ్డి తెలిపారు. కావాలని లా అండ్ ఆర్డర్ దెబ్బతీసేటట్లు చేసిన ఆ సీఐని తిట్టడం జరిగిందన్నారు. ఈ ఇష్యూపై పోలీసు ఉన్నతాధికారులకు కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ 10 మందిలో తమ పార్టీ నాయకుడికి జరిగిన అవమానం పోదు కదా అని తాజాగా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో ఆయన పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ నేతలు పోలీసులను తిట్టారని, ముందుగా వాటికి సమాధానం చెప్పిన తర్వాతే తన గురించి మాట్లాడారని విరుచుకుపడ్డారు జగ్గారెడ్డి.